ఇప్పుడే 'మఫ్టీ పోలీస్' అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్యా. ఈ మూవీని అలా చూస్తా ఉన్నాననమాట. యాక్చువల్‌గా ఈ మూవీ చూద్దామా? వద్దా? అని అలా డైలమాలో ఉన్నప్పుడు, సరే 'అర్జున్' గారు ఉన్నారు గదా! ఇదొక పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ మూవీ గదా! సంథింగ్ లైక్ క్రైమ్ థ్రిల్లర్ అలా ఉంటదేమో అని జెప్పి మూవీ అయితే స్టార్ట్ చేశాననమాట చూడడం. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆన్ పాయింట్ ఉన్నారనమాట. లైక్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఓకే. డైరెక్ట్ స్టోరీలోకి ఎంటర్ అయిపోయార్రా! ఈ స్టోరీ బిల్డింగ్‌కి వాటికి వీటికి టైం తీసుకోకుండా. సో, మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, లాస్ట్ దాకా మనం అలా వేచి చూద్దాం అని చెప్పి అలా మూవీ ఓపికగా చూస్తా ఉన్నాననమాట. సో, ఫైనల్‌గా మూవీ అంతా గూడా అయిపోయిందనమాట. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, ఓకే. మూవీ అంత గొప్పగా ఏమి లేదు. ఒకసారైతే పర్లేదబ్బా! చూడొచ్చు అనైతే అనిపించింది. నాకెందుకు ఇలా అనిపించిందంటే, వాళ్ళు ఎంచుకున్న స్టోరీ చాలా అంటే చాలా బావుంది. లైక్ మనం క్రైమ్ థ్రిల్లర్స్ అయ్యి చూసేటప్పుడు మనకది ఎలా ఉండాలంటే, ఆ ఇంటెన్సిటీని, స్క్రీన్ ప్లేని అలా వాళ్ళు హోల్డ్ చేసి పెట్టాలనమాట. పొరపాటున ఆ ఇంటెన్సిటీ ఎక్కడ మిస్ అయినా, ఆ స్క్రీన్ ప్లే ఎక్కడ దారి తప్పినా సరే, క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి మనకు అంత బాగా అనిపియవనమాట. అందులో ఎంత పెద్ద కథానాయకులు, కథానాయకులు యాక్ట్ చేసినా సరే, ఆ క్రైమ్ థ్రిల్లర్‌కి మెయిను స్టోరీ అనమాట. ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా ఇంపార్టెంటు. దాంతో తోడుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. ఈ మూడిట్లో ఏది తేడాగున్నా సరే, మూవీ కొంచెం స్లో డౌన్ అయితే అయిపోద్దనమాట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ కలిగిపోయినా ఏం పర్లేదు గానీ, స్క్రీన్ ప్లే గాని చాలా బావుంటే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంత లైట్‌గా వదిలేస్తాం మనం. సో, స్క్రీన్ ప్లేనే నీకు సరిగ్గా తీసుకోలేకపోతే, నీకాడ స్టోరీ ఎంత మంచిగున్నా సరే, ఇంక వేస్ట్ అయితే నాకనిపిచ్చిందనమాట. దీంట్లో గూడా అంతే. స్టోరీ అంతా చాలా బావుంది. కానీ వాళ్ళు రివీల్ చేసే విధానం నాకు ఎందుకో నేను కనెక్ట్ కాలేకపోయాను. ఇదొక క్రైమ్ థ్రిల్లరే అనమాట. మెయిన్‌గా మూవీ యొక్క ప్లాట్ ఏందంటే, ఒక పాప అయితే చనిపోయి ఉంటదనమాట. ఆ పాప ఎందుకు చనిపోయింది, ఏంది అని జెప్పి ఇంకా ఇన్వెస్టిగేషన్ జేసైతే కనుక్కుంటారనమాట. ఆ కనుక్కునే ప్రాసెస్‌లో చాలామందైతే చనిపోతా ఉంటారనమాట. వీళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు? ఎవరు చంపుతున్నారు? ఎవరి కోసం చంపుతున్నారు? అని జెప్పి ఇక మూవీ అలా తిరుగుతా ఉంటదనమాట. నాకెందుకో ఈ మూవీని అంత వర్త్‌గా తీరేదేమో అనిపిచ్చింది. లైక్ స్టోరీ బానే ఉంది గానీ, సమ్‌వేర్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్ అయ్యారనిపిచ్చింది. దీంట్లో ఐశ్వర్య గారి యాక్టింగ్ చాలా మంచిగా అనిపిచ్చింది నాకు. అర్జున్ గారిని చూస్తుంటే, సార్ అర్జున్ సార్ ఒకప్పట్లో మీరు ఎలాంటి మూవీస్ తీసేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని ఎటూ తీసుకోలేకున్నారు. లైక్ మిమ్మల్ని హీరోగా పెట్టి మూవీ చేయలేకున్నారు. ఫాదర్ రోల్‌కి మిమ్మల్ని అప్రోచ్ కాలేకున్నారు. విలన్‌కి కూడా మిమ్మల్ని అప్రోచ్ కాలేకున్నారు. లైక్ ఏదో 'అభిమన్యుడు' సినిమాలో ఒక మూవీలో వర్కౌట్ అయింది గానీ, ఇంకా తర్వాత మూవీస్‌లో ఎవరు మీ దగ్గరకొచ్చి అంత ధైర్యంగా అప్రోచ్ కాలేకపోతున్నారు. ఇలా అయిపోయారు ఏంటి సార్ అన్న చిన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో, మూవీ అయితే అంత గొప్పగా ఏం లేదు. సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఓకే. మరీ అంత దారుణంగా కూడా ఏం లేదు. ఒకసారి చూడడానికి వాళ్ళైతే చూడొచ్చు. మరీ అంత బక్క మూవీ ఏం గాదు. సో, సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మే కాబట్టి చూడాలని వాళ్ళైతే ఇంట్రెస్ట్‌తో చూడండి.